పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన హత్య ఘటన చోటు చేసుకుంది. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నవ్వులూరి చెన్నారెడ్డిని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. గొంతు కోసిన స్థితిలో ఆయన మృతదేహం రెంటచింతల నుంచి రెంటాల గ్రామానికి వెళ్లే మార్గంలోని పుల్లోల బావి సమీపంలో కనిపించింది. సమాచారం అందుకున్న రెంటచింతల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నాయకుడు నవ్వులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు సంబంధించి అయితే మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఈ హత్య జరగడానికి కారణం ఏంటి? వారి కుటుంబ సభ్యులు ఏమని ఆరోపిస్తున్నారు ఈ హత్యకు సంబంధించి? చాలని పల్నాడు జిల్లా మాచర్ల రెంటాల గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. అటు వైసీపీ పార్టీలో యువజన నాయకుడిగా ఉన్నటువంటి చెన్నారెడ్డిని తెల్లవారుజామున కూడా దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి చంపినటువంటి పరిస్థితి అటు పల్నాడు జిల్లాలో కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చాలా యాక్టివ్ గా ఉండేటువంటి చెన్నారెడ్డి అటు పాత కక్షల కారణమని కూడా తెలుస్తుంది. ఎందుకంటే తండ్రి భాస్కర్ రెడ్డి జడ్పీటీసీగా పనిచేశారు. బలమైన సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు రెంటచింతల సంబంధించి కూడా ఒక బలమైన నాయకుడిగా కూడా ఇటీవల అటు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదైతే మరి దీనిపైన కూడా జిల్లా స్థాయి పోలీస్ అధికారి కూడా ఆరా తీస్తున్నారు. ఏదైతే దుండగులని ఒక వ్యూహాత్మకంగా చేసినటువంటి ప్లాన్ కూడా మరి పూర్తి స్థాయిలో కూడా బృందాలుగా ఏర్పడి అటు దుండగులు పట్టుకునే విధంగా కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. ఈ హత్య పైన అటు కూటమి ప్రభుత్వం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల పల్నాడులో పూర్తి స్థాయిలో ఫ్యాక్షన్ రాజకీయాలు రూపుమాపినటువంటి నేపథ్యంలో ఈ ఘటన కొంత కలకలంగా మారినటువంటి నేపథ్యంలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు పునరావృతం అవుతాయని కూడా అటు స్థానిక ప్రజలు కూడా కొంత భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా జిల్లా స్థాయి పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దుండగుల కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.